నాగబాబు జనసేన కొత్త ఆఫీస్ ఓపెనింగ్. ఆఫీసులో పవన్ కళ్యాణ్ ఫోటో ఫ్రేమ్ వైరల్. మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఎన్ మీడియా కేవలం ఎంటర్టైన్మెంట్ న్యూస్తో పాటు భక్తి న్యూస్, హెల్త్ న్యూస్, పలు ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారు. భవిష్యత్తులో పొలిటికల్ న్యూస్ కూడా పోస్ట్ చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతానికి యూట్యూబ్ ఛానల్స్తో ఈ ఎన్ మీడియాను రన్ అవ్వనుంది. తాజాగా ఈ ఎన్ మీడియా కోసం నాగబాబు ఓ కొత్త ఆఫీసుని హైదరాబాద్లో ఓపెన్ చేశారు. నాగబాబు జనసేన పార్టీ పనుల్లో బిజీగా ఉండి రాలేకపోవడంతో నాగబాబు భార్య, కూతురు నిహారిక కలిసి ఈ ఎన్ మీడియా ఆఫీస్ని ప్రారంభించారు. ఈ ఆఫీస్ ఓపెనింగ్ వీడియోని తమ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆఫీస్ ఎలా ఉందో చూపించారు. ఆఫీసులో గోడల మీద సినిమా పేర్లు, మెగా ఫ్యామిలీ సినిమాల పోస్టర్స్ అతికించి సరికొత్తగా తయారు చేశారు. అయితే ఎన్ మీడియా కొత్త ఆఫీసులో ఓ గోడకి పవన్ కళ్యాణ్ ఫోటో ఫ్రేమ్ పెట్టారు. ఒక అభిమాని గీసిచ్చిన పవన్ కళ్యాణ్ స్కెచ్ని ఫోటో ఫ్రేమ్ చేయించి పెట్టారు. దీంతో ఈ వీడియోలో పవన్ ఫోటో ఫ్రేమ్ వైరల్గా మారింది. ఆఫీస్ ఓపెనింగ్ వీడియోని నిహారిక సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియో చూసి పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ్ముడు అంటే నాగబాబుకి ఇంత ప్రేమ మరోసారి చూపించారని అంటున్నారు. నిర్మాతగా, నటుడిగా ఎన్నో సినిమాలు, టీవీ షోలు చేసిన నాగబాబు గత కొన్నాళ్లుగా పూర్తిగా పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటూ జనసేన పార్టీకి సపోర్టర్గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. జనసేన పార్టీలో ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలు అందిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపులో కూడా నాగబాబు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఒకానొక సందర్భంలో అనకాపల్లి ఎంపీ టికెట్ నాగబాబుకే ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరిగింది. నాగబాబు సైతం అనకాపల్లిలో ఇల్లు కూడా తీసుకోవడం జరిగింది. అయితే బీజేపీ కూటమిలో కలవడంతో ఆ స్థానాన్ని సీఎం రమేష్కు కేటాయించాల్సి వచ్చింది. కానీ నాగబాబు ఎలాంటి నిరాసక్తతను వ్యక్తం చేయకుండా తనకు ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు లేకపోయినా పర్వాలేదు అనుకుని జనసేనకి ఒక విశ్వసనీయ కార్యకర్తగా పనిచేశారు.